హాయ్ అండి. మరి లాస్ట్ వీక్ అంతా బ్రష్ టూల్ గురించి మనం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు క్లోన్ స్టాంప్ నేర్చుకున్నామా? ఇప్పుడు మనం క్లోన్ స్టాంప్ ప్రాక్టికల్గా చూద్దామండి. ఇప్పుడు కంట్రోల్ ఓ కొడతాం, అంటే ఓపెన్ వెళ్ళి ఏదైనా ఒక ఇమేజ్, మనకు నచ్చిన ఇమేజ్ తీసుకుంటాం. నేను ఏ ఇమేజ్ తీసుకుంటున్నానంటే పింపుల్ ఉన్న ఒక అమ్మాయి ఇమేజ్, హీరోయిన్ ఇమేజ్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే సబ్జెక్ట్ అదే కాబట్టి మనకు ప్రాక్టికల్గా అర్థం అవ్వాలని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు అది ఉంది కదండి. ఇప్పుడు క్లోన్ స్టాంప్కి షార్ట్ కట్కి ఎస్ మాట. ఇప్పుడు క్లోన్ స్టాంప్ దగ్గరికి వెళ్తాం. క్లోన్ స్టాంప్ దగ్గరికి వెళ్ళి ఆ ఎస్ అనే లేదా ఎస్ అని మనం క్లిక్ చేసిన క్లోన్ స్టాంప్ వస్తుంది. రౌండ్ సర్కిల్ లాగా వస్తుంది. సేమ్ బ్రష్ టూల్ లాగానే ఇన్నర్ బ్రాకెట్స్, అవుటర్ బ్రాకెట్స్ దీన్ని యూజ్ చేసుకుంటామండి. అలాగే యూజ్ చేసుకుంటాం. సైజు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా క్లోన్ స్టాంప్కి చిన్నగా ఉండడమే బెటర్. అది ఏం చేస్తామంటే ప్లస్ ఆకారంలో వస్తుంది, రౌండ్ చక్రంలో వస్తుంది. సో వచ్చినప్పుడు ఆ అమ్మాయి పింపుల్ ఉంది కదండి, ఆ పింపుల్ మీద మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆల్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే ఒకేసారి ప్రెస్ చేయాలండి. చేసినప్పుడు నీట్గా ఉన్న స్కిన్ మీద, దానికి దగ్గరలో ఉన్న స్కిన్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు అది పింపుల్ మీద మనం అప్లై చేయంగానే స్కిన్ నీట్గా వచ్చేస్తుంది అండి. పక్క స్కిన్ ఎలా ఉందో అంత నీట్గా వచ్చేస్తుంది. చూసారండి ఎంత నీట్గా కనిపిస్తుందో? ఇది క్లోన్ స్టాంప్. ఈ ప్రాక్టికల్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.